వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల కోసం నేను పన్నీరు దమ్ బిర్యానీ చేస్తున్నానండి. పన్నీరు 1/2 kg తీసుకున్నాను. అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు యాడ్ చేశాను. నెక్స్ట్ లవంగాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్ కూడా కొద్దిగా యాడ్ చేశానండి. ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసానండి. మీకు కావాల్సి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు, అలాగే నూనె యాడ్ చేసుకోవచ్చు అండి. మసాలాలన్నీ బాగా మిక్స్ చేశాక ఈ సైజు నిమ్మకాయ తీసుకున్నాను. అందులో హాఫ్ పన్నీర్కి మసాలాలకి పట్టించాను. పన్నీర్కి నిమ్మరసం కలిపాక పెరుగు కూడా యాడ్ చేశానండి. నూట 150 గ్రాముల వరకు పెరుగుని యాడ్ చేశాను. ఇది కూడా బాగా మిక్స్ చేశాను. అందులో మసాలాలన్నిటికీ పన్నీర్కి పట్టే విధంగా మిక్స్ చేయాలి. బాగా కలిపాక ఫ్రిడ్జ్లో అరగంట సేపు నానబెట్టింది. అరగంట లేదంటే మీ ఇష్టం, టైం ఉంటే 1 అవర్ అయినా పెట్టచ్చండి. బాగా మంచిగా పడుతుంది. ఆ తర్వాత స్టవ్ పైన వేరొక గిన్నెలో ముందుగా నానబెట్టినటువంటి ఈ బాస్మతి రైస్ అండి 1/2 kg 2-3 టైమ్స్ కడిగి 1/2 అవర్ నానబెట్టాను. వేరొక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే సాజీరా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ 1 బిర్యానీ ఆకు కూడా వేసానండి. అన్నంలోకి మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేశాను. నీళ్ళు బాగా మరగనివ్వాలి. నీళ్ళు మరిగాక ముందుగా కడిగి పెట్టుకొని 1/2 అవర్ రైస్ని, బాస్మతి రైస్ని వేసానండి. మరుగుతున్న నీటిలో బియ్యం యాడ్ చేశాక మళ్ళీ మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయని, హాఫ్ నిమ్మకాయ ఉంది కదా, దాన్ని మళ్ళీ పిండుతున్నానండి. రసం వేసేయడం వల్ల బియ్యము తెల్లగా ఉంటాయి, రైస్ మంచిగా అవుతుంది. ఒకసారి ఇలా కలపండి. బాగా ఉడికినట్టుగా ఇలా వైట్ అంతా వస్తుంది, నురగలు అదంతా తీస్తే మనకు మంచిగా కనబడుతుంది. రైస్ ఉడికేది 60% ఉడకనివ్వండి. 60% ఉడకాక నానబెట్టుకున్నటువంటి పన్నీర్ని వేరొక స్టవ్ పైన పెట్టేసి ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను, బిర్యానీ గిన్నెని. దానిపైన 60% ఉడికినటువంటి బిర్యానీ రైస్ని దానిపైన ఫస్ట్ లేయర్ వేయండి.
నీళ్ళన్నీ వడకట్టాను. వడకట్టినాక దానిపైన ఫస్ట్ లేయర్ వేసాను, సెకండ్ లేయర్ కూడా వేసానండి. ఆ తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను నెయ్యి వేయట్లేదండి, మా పిల్లలు తినరు, అందుకే నెయ్యి యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఆనియన్ వేస్తున్నాను. కొత్తిమీర పుదీనా కూడా వేస్తే బాగుంటుందండి. ఆ తర్వాత మిగతాది 70% ఉడికాక వేసేయండి. ఇంకో లేయర్ వేసేయండి, మూత పెట్టండి. 10 to 15 కలర్ రావడానికి నేను బీట్రూట్ రసం వేస్తున్నాను, ఫుడ్ కలర్ వాడట్లేదు. టెన్ to 15 minutes స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. నేను ఇందులోకి గ్రేవీగా పన్నీర్ కర్రీని చేస్తున్నానండి. అది టమాటా సూప్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. 15 minutes తర్వాత ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.